కరీంనగర్ జిల్లాలో దేశంలోనే చరిత్ర సృష్టించాం. రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. రాజీనామా చేస్తారా లేదా? సతీష్ గారు, మీరు దీనిని ఏ విధంగా చూస్తారు? అసలు దేశంలోనే చరిత్ర సృష్టించామన్నారు, అది వాస్తవం. ఈ దేశంలోనే రైతులను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడంలో చరిత్ర సృష్టించే పని చేసింది. కానీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఈ రోజు తెలుసు, ఏదైతే కేసీఆర్ గారు అప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేశారో అప్పుడే 17,000 కోట్లు అయింది కదండి. ఈ రోజు నువ్వు 2,00,000 రూపాయలు రుణమాఫీ చేసినావు. 22 లక్షల మంది ఉన్నారండి రైతులు. మీరే చెప్పండి, మన రైతాంగం ఎంతమంది ఉంది, గతంలో ఎంత జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈరోజు యావత్ తెలంగాణ సమాజం చూస్తా ఉంది. ఎక్కడ చూసినా కటింగ్లు. మీరు ఏమన్నారు, అదే రేషన్ కార్డులు మీరు గతంలో ఎన్నో సందర్భంలోనండి రేషన్ కార్డులు మీరు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు, నేను మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రేషన్ కార్డులు ఇస్తాను మీరే అన్నారు. మళ్ళీ దాని తర్వాత ఈ రోజుకి వస్తే ఏదైతే రుణమాఫీకి వస్తే రేషన్ కార్డును మళ్ళా నిబంధనలు ఉంటాయి. ఉద్యోగ రుణమాఫీ ఉన్నోనికి కట్ అవుతుంది, పెన్షన్ తీసుకుంటే వాళ్ళకి ఇవ్వరు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కట్ చేస్తారు. ఇట్లా ప్రతి ఒక్కరికి కటింగ్లు పెట్టి ఆఖరికి 2 లక్షలు తీసుకు 17,000 చిల్లర కోట్లకు 17,000 కోట్లకు దాన్ని తీసుకొచ్చి ఈ రోజు రైతుల నోట్లో మన్ను కొట్టిరు. ఎవరైతే రైతాంగం మీరు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల కాలంలో వాళ్ళే అన్నారు పంటలకు రైతు భరోసా కింద ఇస్తామనా, రైతు భరోసా మీరు 2 పంటలే కాదు 3వ పంట వేసుకున్నా కూడా ఇస్తా అన్నారు. మీరే విన్నారు, మేమనే మాటలు కాదు. వాళ్ళు మేనిఫెస్టో పెట్టింది ఏందండి, మేనిఫెస్టోలో పెట్టింది ప్రతి ఒక్కటి కూడా బూటకం, అబద్ధం. ఇలాంటి అబద్ధాలను దేవుళ్ళ సాక్షిగా, మెదకు చర్చి సాక్షిగా, యాదాద్రి నరసింహస్వామి సాక్షిగా, కొండగట్టు అంజన్న సాక్షిగా, వేములవాడ రాజన్న సాక్షిగా అంటూ ప్రతి ఒక నియోజకవర్గాలు తిరుగుతూ అక్కడున్న ప్రఖ్యాత దేవస్థానాల మీద ఒట్లు వేసి మరి ఈ రోజు ప్రజలను రైతులను మోసం చేసిన పార్టీ, దగాపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీపై ముఖ్యంగా మీ అభ్యంతరం ఏంటి అసలు? రైతు రుణమాఫీపై ఏంటండి, రైతు రుణమాఫీపై ముఖ్యంగా మీ అభ్యంతరం ఏంటి అసలు? కాలంలో రైతులకు డిసెంబర్ 9వ తారీఖు సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది, వరంగల్ సాక్షిగా, వరంగల్ అడ్డాగా చెప్పింది, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. మేమేం అడుగుతున్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుగా. ఈ రోజు ప్రజల పక్షాన, రైతుల పక్షాన కొట్లాడుతా ఉన్నాము. ఈ రోజు రైతులకు వాళ్ళకు నాణ్యమైన విత్తనాలు లేక పంటలు నష్టపోయారు, సకాలంలో నీళ్లు అందించలేక పంటలు నష్టపోయారు. మీరు సకాలంలో ఆఖరికి కొన్న అరవ కొరవ వేసుకున్న వడ్లు తీసుకొచ్చి రోడ్డు మీద వెండబెట్టుకుంటారు. మీరు కొనక వర్షంలో తడిచి అట్లా నష్టపోయారు. మీ కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్కటి నష్టమే జరిగింది. సరే ఆఖరికి అదేదో రుణమాఫీ చేస్తాడు, అదే చేస్తాడు అంటే ఆఖరికి అన్ని కటింగ్లు పెట్టి 17,000 కోట్ల తీసుకొచ్చిండు. అంటే 100లో 60% ఎగ్గొట్టిండు, 40% మాత్రమే ఇచ్చి ఈ రోజు ఏదో ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఏదో నేను గట్టిగా మాట్లాడితే ఎట్లా మాట్లాడితే అట్లా గట్టిగా మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలు కాంగ్రెస్ వైపు వెళ్తారని అనుకుంటారు తప్ప యావత్ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గతంలో రైతే రాజుగా మనం చూసే దిశగా మనం పనిచేస్తాం. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చడం, రైతులకు నిరంతరం నీళ్లు అందించే దిశగా మనం పనిచేస్తాం. రైతుల కళ్ళలో నీళ్లు చూడొద్దు, వాళ్ళ కళ్ళలో వెలుగులు చూడే దిశగా మన కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. రైతు బంధు ఎంత అద్భుతంగా మనం ఇచ్చిన రోజులు మనం చూస్తాం. ఒకటి చెప్తున్నాను సార్, ఒక పథకం పెట్టినప్పుడు కొంత మిస్యూజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ఆ పథకం ఎక్కువ లాభోపేతం చెందాలని దిశగా కేసీఆర్ గారు పనిచేసారు. అదే దిశగా ప్రభుత్వం పనిచేసింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంటండి, ప్రజలను మధ్య పెడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద పెడతా ఉన్నారు. వాళ్ళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక వాళ్ళ ఉద్యోగాలను అడ్డు పెట్టుకుని వీళ్ళు ఉద్యోగాలు సంపాదించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగాలను ఎంజాయ్ చేస్తూ నిరుద్యోగులను రోడ్డు మీద వదిలేసారు. 41 జీవో 46 రద్దు చేస్తా అన్నారు, రద్దు చేయరు. వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు. జూనియర్ డాక్టర్లు రోడ్డు మీదకి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎక్కడ కూడా న్యాయం లేదు, అన్యాయం అయిపోతా ఉన్నారు. అన్యాయం అయిపోతా ఉంది తెలంగాణ. పార్లమెంట్కి వెళ్దాం,
ఇదే బీజేపీ కానీ సతీష్ గారు, కాంగ్రెస్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎంపీలు గెలిపించారు. ఒక నిమిషం, 8 ఎంపీలు గెలిపించారు. పార్లమెంట్ లో కూడా కనీసం తెలంగాణ మన ఆత్మ గౌరవం తెలంగాణ అనే పదాన్ని కూడా ఈ రోజు వినలేని పరిస్థితుల్లో మనం తెలంగాణ రాష్ట్రం ఉందంటే ఎంత దిగజారిపోయాం. మన రాష్ట్రాన్ని కాపాడాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన రాష్ట్రం తెలంగాణ ఖ్యాతి దేశవ్యాప్తంగా వినపడాలంటే కేవలం మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితోనే సాధ్యమని నేను కరాఖండిగా